ముందుగా మనము ప్రార్థన చేద్దాము. అందరూ ప్రార్థన చేయండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం యేన చిన్నతమైన తస్మై శ్రీ గురవే నమః. నమః. ఓ విష్ణుపాదాయ పాదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవారి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి నమస్కారం చేసుకుందాము. పూజ్య శ్రీ జయ పతాక స్వామి మహారాజుకి నమస్కారం చేసుకుందాము. గీతా మహత్యం. ఈరోజు గీతా మహత్యంలో ఏ శ్లోకం చెప్పారో చూద్దాము. సాధుర్గీతమభ్యాసి స్నానం సాధుర్గీతమభ్యాసి సంసారమలనాశనం సంసారమరణాశనం శ్రద్ధహీనస్య తం కార్యం అస్తి స్నానం వృతైవ తత్. భావం చదవండి. భగవద్గీతలోని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం వల్ల భక్తులు కలుషితమైన ప్రపంచిక జగత్తు నుండి విముక్తి పొందనున్నారు. కానీ విశ్వాసం లేని ప్రతి వారు చేయు ప్రయత్నం ఏనుగు స్నానం వలె స్నానం చేసిన వెంటనే ధూళిలో పొర్లాడడం పూర్తిగా నిరుపయోగమైనది. భగవద్గీత అనే స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడం వల్ల భక్తులు కలుషితమైన ప్రాపంచిక జగత్తు నుండి విముక్తి పొందుచున్నారు. కానీ విశ్వాసం లేని ప్రతి వారు చేయు ప్రయత్నం ఏనుగు స్నానం వలె పూర్తిగా నిరుపయోగం ఉంది. ఏనుగు ఏం చేస్తుందంటే సరస్సులో స్నానం చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి ఆ యొక్క మళ్ళీ ఆ బయట మట్టంతా కూడా మళ్ళీ మళ్ళీ దాని మీద మళ్ళీ పొరలాడుతూ ఉంటుందన్నమాట. అట్లా మన మనస్సు కలుషితం అయిపోయిందనమాట. మనం మంచి మాటలు వింటాము, మళ్ళీ విన్నంతసేపు ఆ మంచి మాటలు విని అంటే ఇప్పుడు భగవద్గీత చదవాలి, లేకుంటే భక్తుల సాంగత్యం తీసుకోవాలి, నామజపం చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. అన్ని వింటాము, విన్న తర్వాత మళ్ళీ పాటించం. ఎందుకంటే మళ్ళీ మనం బయట ఈ ప్రాపంచిక జగత్తులో మళ్ళీ వేరే వాళ్ళని చూసి కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇంత చిన్న వయసులో ఎందుకు చెయ్యాలి, ఇప్పటి నుంచే ఎందుకు ఈ భక్తి కార్యక్రమాలలో పాల్గొనాలి, అలా ఏదో ఒక మాట అన్నప్పుడు మళ్ళీ మన మనసు అవును కదా, ఎందుకు ఇప్పటి నుంచే చెయ్యాలి, ఇంకా చాలా టైం ఉంది కదా అని మనం అనుకుంటాం. అట్లా మనం ఈ ప్రాపంచిక విషయాలలో పడి మళ్ళీ మర్చిపోతాం. విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, ఉత్సాహంగా ఉంటుంది. అట్లా ఏనుగు కూడా సరస్సులో స్నానం చేసి మళ్ళీ వచ్చి ఆ బయట ఉన్నంత దుమ్మునంతా కూడా వేసుకుంటుంది అన్నమాట. అలా ఉండకూడదు, అలా చేస్తే అది నిరుపయోగమవుతుంది అని చెప్తున్నారు. ఈరోజు మనము అధ్యాయం 12 భక్తి యోగం చర్చించుకుందాం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా మే భక్త్యా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. భావం చదవండి. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తి యొక్క సేవలో సదా
తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించు వారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. మనకి 2 రకాల ఉపాసకులు ఉంటారనమాట. కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది సాకార రూపాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. అంటే నిరాకార బ్రహ్మం అంటే జ్యోతిని, లైట్. జ్యోతిలోనే ఉన్నారు భగవంతుడు అని పూజిస్తూ ఉంటారు. కానీ మనము సాకార రూపాన్ని పూజించాలన్నమాట. ఇప్పుడు మనం జ్యోతిలో భగవంతుడు ఉన్నాడంటే మనం ఏ విధంగా లీలలు చూస్తాము, ఏ విధంగా లీలలు చేస్తాము, ఏం చేయలేం కదా. అదే మనకు సాకార రూపం ఉందనుకోండి, మనం భగవంతునితో మాట్లాడగలుగుతాము, భగవంతునితో లీలలు చేస్తాము, భగవంతుణ్ణి చూడగలుగుతాము. కాబట్టి మనము సాకార రూపాన్ని దర్శించాలి, సాకార రూపాన్ని ప్రార్థించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. శ్రీ భగవానువాచ భగవాన్ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాంతే శ్రద్ధయా పరయోపేతాంతే నియుక్తతమామతః. మే యుక్తతమామతః. భావం చదవండి. శ్రీ భగవానుడు పలికెను, నా స్వరూపమునందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నా స్వరూపాన్నందు మనస్సును స్థిరంగా నిలపండి అని చెప్పి. భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడికి రూపం ఉంది కాబట్టి భగవంతుడి పిల్లలమైన మనకు రూపం ఉంది. ఇప్పుడు మనకు రూపం ఉంది, మన తల్లిదండ్రులకు రూపం ఉంది కాబట్టి మనకు రూపం వచ్చింది. వారి తల్లిదండ్రులకు కూడా రూపం ఉంది కాబట్టి వారికి రూపం వచ్చింది. అలా భగవంతుడికి రూపం ఉంది కాబట్టి భగవంతుని బిడ్డలైన మనందరికీ కూడా రూపం ఉందన్నమాట. కాబట్టి భగవంతుడి స్వరూపం మీద మనస్సును స్థిరంగా ఉంచండి అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తాగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భిరవాప్యతే. భావం చదవండి మరి. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనున్నది చాలా కష్టములతో కూడుకున్నది. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. పరమపురుషుణ్ణి మనము నిరాకార తత్వంలో గాన పూజించినాం అనుకోండి, చాలా కష్టాలతో కూడింది. ఇప్పుడు జ్యోతి ఉందనుకోండి, మనం ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్పినారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. ఒక పండు నివేదించాలి అంటే మనం జ్యోతికి ఏ విధంగా నివేదిస్తాం చెప్పండి? ఒక కాంతికి ఏం పెట్టలేం కదా. అదే భగవంతుని మనం సాకార రూపంలో ఉన్నాడు అనుకోండి, భగవంతుని విగ్రహ రూపంలోనో, భగవంతుని లేదంటే చిత్రపటమో, అలా మనం భగవంతుని రూపం చూస్తూ ఉంటే భగవంతునికి మనము నివేదించవచ్చు. లేకపోతే జ్యోతి అంటే అసలు ఆ కాంతిలో మనం ఏం పెడతాము, ఏం చేస్తాము, ఏం లీలలు చేస్తాము. అలా మనం ఎప్పుడు కూడా భగవంతుడి సాకార రూపంతో ఉంటే మనకు ఆ యొక్క విధానం సులభమైతుంది, లేకపోతే కష్టతరంగా ఉంటుంది అని. ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే ఎవరితోనైనా మాట్లాడాలి అంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటే మాట్లాడగలుగుతుంటాం, లేకుంటే మనం ఏ విధంగా ఎవరితో మాట్లాడతాం చెప్పండి? మాట్లాడలేం కదా. అలాగే భగవంతుని కూడా మనము సాకార రూపంలో మనం చూడాలన్నమాట, సాకార రూపంలో పూజించాలి అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడు ఎట్లా అంటే నవయవ్వనంచ. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు భగవంతునికి, కృష్ణ పరమాత్మకి 125 సంవత్సరాల వయస్సు.
అయితే ఆ వయసులో కూడా భగవంతుడు ఎప్పుడు యవ్వనంగానే ఉంటాడనమాట. మనలాంటి శరీరం కాదు. మన శరీరం ఎలా ఉంటుంది? ముడతలు పడుతుంది, ముసలితనం వస్తుంది, మనకి తర్వాత రోగాలొస్తాయి మన శరీరానికి. కానీ భగవంతుడిది ఎలా అంటే నవయవ్వనం చ. భగవంతుడు చూడడానికి మానవ రూపం తీసుకున్నప్పటికిని కూడా భగవంతుడి దేహము మనలాంటి దేహం కాదనమాట. బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తారు, ఈశ్వర పరమకృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. భగవంతుడి దేహం ఎట్లా అంటే సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నమాట. ఓకే, మనలాంటి దేహం కాదు అని బ్రహ్మ వివరిస్తాడు. నెక్స్ట్ శ్లోకం. మయ్యేవ మన ఆదత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశ నివశిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అత అత ఊర్ధ్వం ఊర్ధ్వం న సంశయః. భావం చదవండి. దేవాది దేవుడనైన నాయందే నీ మనస్సుని స్థిరంగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. ముందు మనకేం చెప్తున్నారు భగవంతుడు? సాకార రూపాన్ని మనం పూజించాలి అని చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే, జాగ్రత్తగా వినండి, పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ భక్తి యోగంలో భగవంతుడు చెప్పే విషయాలన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవాది దేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నా యందే నియుక్తం చేయుము. ఈ విధంగా సదా నా యందే నీవు నిస్సంశయంగా నివసింతువు. అంటే మన మనస్సును మన బుద్ధిని రెండింటిని కూడా, మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆ ఇంటెలిజెన్స్ ని భగవంతుని లీలలు అర్థం చేసుకోవడానికి, భగవంతుని అర్థం చేసుకోవటానికి ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మన 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 నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాము? మనం ఎలా ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం మనకి, ఆ జాబ్ లో ఇంకా ఎలా ప్రమోషన్స్ తెచ్చుకోవాలి, ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎలా చేయాలి, మన స్కిల్స్ ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి అని మన నాలెడ్జ్ అంతా కూడా వాటి మీద ఉపయోగిస్తూ ఉంటాము. లేదు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళని ఎలాంటి స్టడీస్ లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళని ఎలాంటి యాక్టివిటీస్ లో ఉంచాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎప్పుడు కూడా మన మనస్సు బుద్ధిని మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, ఈ యొక్క మెటీరియల్ థింగ్స్ కోసమే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మన మనస్సును బుద్ధిని హయ్యర్ టేస్ట్ అంటే మన కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఈ జ్ఞానాన్ని సంపాదించాలి, ఎలా ఎలా చేయాలనేది ఎలా తెలుసుకోవాలి అని మన బుద్ధిని, మనస్సును కూడా ఆ ఇంటెలిజెన్స్ ని భగవంతుడి సేవకు ఉపయోగించండి అని చెప్తున్నారు. హయ్యర్ టెస్ట్ వచ్చిందనుకోండి, మనం లోయర్ టెస్ట్ మర్చిపోతుంటాం కదా, ఎప్పుడన్నా దీనికంటే ఈ టెస్ట్ ఇంకా బాగుంది అని ఆ టెస్ట్ వదిలేస్తాం కదా. అలా మనము హయ్యర్ టెస్ట్ కృష్ణుడు అనమాట. కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చదవాలనిపిస్తుంది. అలా అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ శ్లోకం. ఆతచ్చిత్తం సమాదాతుం అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మామీచాప్తుం ధనంజయ. ఏమయ్యా అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనసుని లగ్నం చేయి, నీ సమర్థులను కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరి. ఈ విధంగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకో. అయితే మనము మొదటి శ్లోకాలలో సాకార రూపాన్ని పూజించమన్నారు. ఓకే, మనం సాకార రూపాన్ని పూజించలేదు అనుకుందాం. తర్వాత మనస్సును బుద్ధిని లగ్నం చేయండి అని చెప్తున్నారు. మన మనస్సు రకరకాల ఆలోచనలతో నిండి ఉంటుంది. మన బుద్ధిని కూడా మనం మన ఇంటెలిజెన్స్ ని కూడా మనం ఉపయోగించము భగవంతుడి గురించి తెలుసుకోవడానికి,
ఎందుకంటే అర్జునుడే చెప్తాడు కదా, చెంచలం అనే కృష్ణ. ఆ, ఏ గాలినైనా నేను నిరోధిస్తాను కానీ ఈ మనస్సును నేను నిరోధించలేను అని చెప్తాడు. మరి అర్జునుడికే మరి మనస్సును నిరోధించలేకపోతే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా? సరే, అప్పుడు అప్పుడు అడిగితే అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, స్థిరంగా నా యందు మనస్సుని లగ్నం చేయు నీవు సముద్రుడువు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధంగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకున్నాము. సరే, ఇంకా మనస్సు బుద్ధిని మనం ఇంటెలిజెన్స్ ను ఉపయోగించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడంటే భక్తి యోగంలో ఉండే విధి విధానాలు. ఇక్కడ చూడండి, రథయాత్ర జరుగుతూ ఉంది. రథయాత్రలో పాల్గొనడము, ఆ తర్వాత అక్కడ టెంపుల్లో అభిషేకం జరుగుతూ ఉంది, అభిషేకం చేయడము, అలా ఇట్లా భక్తి యోగంలో ఉన్నటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి కదా. కనీసం అందులోనైనా సరే పాల్గొని ఆ విధంగా మన ఈ యొక్క మనస్సును మనము ఉపయోగించలేనప్పుడు కనీసం ఇలాంటి విధానాలలో అయినా సరే పాల్గొనమని చెప్తున్నాడు అనమాట. ఇందులో 2 రకాల భక్తులు ఉంటాయి, సాధనా భక్తి, రాగనుగ భక్తి. సాధనా భక్తి అంటే ముందుగా మనకి ఎవరైనా చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా మనకు, ఈ రోజు ఈ చాలా పవిత్రమైన రోజు, ఈ పూజ చేయండి, లేకపోతే టెంపుల్కి వెళ్ళండి, ఇలా కొన్ని కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు కదా. అలా వాళ్ళు చెప్పంగా మనం ఓకే చెయ్యాలి అని ముందుగా మనం ఎవరైనా మనకు చెప్తూ ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు భగవద్గీత 18 రోజులు చెప్తూ ఉన్నారు అని మనకు తెలిసి మనం అటెండ్ అవుతూ ఉన్నాం కదా. అలా ఎవరైనా మనకు ఏదైనా చెబితే వింటే బాగుంటుంది కదా, తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ఎవరైనా సూచనలు ఇస్తే మనం ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తామన్నమాట. దాన్ని సాధనా భక్తి అంటారు. ఒక్కొక్కసారి మనకు భగవంతుని చూడంగానే సేవ చేయాలనిపిస్తుంది, ఎవరు చెప్పరనమాట. మన మన ఇంట్లో చెట్లకి పూలు కాస్తున్నాయి అనుకోండి, ఆ పూలు తీసుకొని పోయి మనం భగవంతునికి పెడతాం. అది ఎవరో చెబితే ఆ పూలు తీసుకొని భగవంతునికి పెట్టండి అంటే పెట్టము. స్పాంటేనియస్ గా మనకే అనిపిస్తుంది, ఈ పువ్వులు భగవంతునికి పెడితే బాగుంటుంది, ఈ పండు భగవంతునికి నివేదిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరు చెబితే మనకు ఆ విధంగా భగవంతుడికి సేవ చేయాలనిపించదు, మనలోనే అనిపిస్తుంది అన్నమాట భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పి. అలాంటి భక్తిని రాగనుగ భక్తి అంటామన్నమాట. ఇనీషియల్ గా మనకు గురువులు చెప్పినట్టు మనం కొన్ని విధానాలను చేస్తూ ఉంటాం. ఆ తర్వాత తర్వాత మనలోనే భక్తి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఏ విధంగా మనము ఒక విత్తనం నాటినాం అనుకోండి, చెట్టు పెరుగుతూ ఉంటుంది కదా. అలా మనలో కూడా భక్తి లతా బీజం అనేది మొదలైతుందన్నమాట. అలా అలా చేయడం వల్ల మనకు రాగనుగ భక్తి అనేది వస్తుందన్నమాట. అలా మూడవ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు, మనస్సును బుద్ధిని నియోగించలేకపోతే కనీసం సాధనా భక్తి అయినా చేయండి, సాధనా భక్తి ద్వారా రాగనుగ భక్తిని చేరుకుంటారు అని భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. అభ్యాసేప్యసమర్థోసి అభ్యాసే అభ్యాసే మత్తోసి మత్తోసి మత్కర్మ పరమో భవ మత్కర్మ పరమో భవ మద్దర్థమపి కర్మాణి మద్దర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. కుర్వన్ పాపం చదవండి మరి. భక్తి యోగ నియమములను నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను అనురించుటకు యత్నింపుము. ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. లేదు, మేము భక్తి విధానాలు కూడా చేయలేము, మేము వాటిల్లో కూడా మేము నిపుణులం కాలేము అనుకో, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్తున్నారంటే, నా కొరకు కర్మను అనురించుటకు ప్రయత్నించుము అని చెప్తున్నాడు కృష్ణుడు. ఏలైనా నా కొరకు కర్మ చేయట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఇప్పుడు మనకి మనం సంపాదిస్తూ ఉంటాం కదా, ఆ కొంత ధనాన్ని మందిరానికి ఇవ్వడము, లేకపోతే డొనేషన్ బాక్స్ ఉంటాయి కదా, మనం సంపాదించిన దాంట్లో కొంత ధనాన్ని డొనేషన్ బాక్స్ లో మందిరాన్ని కట్టడానికి ఇవ్వడము, లేకపోతే పుస్తకాలు ఉంటాయి కదా, భగవద్గీత, భాగవతం, చాలా పుస్తకాలు ఉంటాయి కదా భగవంతునికి సంబంధించిన, అవి ముద్రణ కోసం ఏమైనా సరే కొంచెం అమౌంట్ ఇవ్వడము, అలాగైనా సరే చెయ్యండి. అలాగైనా సరే నా కొరకు కర్మను అనుచరి, అంటే ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకో, ఒక ఇండస్ట్రీ కట్టాలి అనుకుంటాము, అవునా,
ఇండస్ట్రీ కట్టాలనో లేదంటే ఒక బిజినెస్ చేయాలనో అనుకుంటుంటాం కదా! అలా మన మెటీరియల్ థింగ్స్ కోసం కాకుండా కొంత ధనాన్ని భగవంతుడి సేవకు ఇయ్యండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్. నెక్స్ట్ శ్లోకం. అతైతదప్యశక్తోసి అతైతతప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. తథా కురు యథాత్మవాన్. భావం చెప్పండి. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుటయుండును అసమర్థుడైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. లేదు, మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి క్లీన్ చేయాలి అంటే భగవంతుడి సేవ చేయాలి, అలా చేయలేకపోతున్నాము. అలా చేయలేకపోతున్నాం భగవంతుడికి సేవ అంటే మన ఇంట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అయినా సామాజికంగా అయినా మనం అలా భగవంతుడికి సేవ చేయలేకపోతున్నాము, మనం రథయాత్రలో పాల్గొనలేకపోతున్నాము. ఇలాంటి సేవలన్నీ మనం భగవంతుడికి చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు సర్వకర్మ ఫలత్యాగం చెయ్యండి. కనీసం మీరు సంపాదించిన దాంట్లో కొంత ధనాన్నైనా భగవంతుడి సేవకు వినియోగించండి అని చెప్తున్నారనమాట. మనం ఇప్పుడు మామూలుగా అయితే ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంటే మనము దానం చేస్తూ ఉంటాం కదా, కొంత సహాయం చేస్తూ ఉంటాం కదా, ఎందుకు వాళ్ళకు బాగా కావాలా అని చెప్పి. అలా ధనాన్ని మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాము అంటే మనలో ఎంతో జాలి దయా కరుణ వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వడం వల్ల మనలో కొంచెం పవిత్రత మొదలవుతుంది. ఎందుకు ఓకే వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి అని చెప్పి. అలా పవిత్రత మొదలైందంటే మనం భగవంతుడి సేవ కూడా చేస్తామన్నమాట ఆ పవిత్రత వలన. అలా కాస్త ధనాన్ని భగవంతుడి సేవకు వినియోగించండి అని చెప్తున్నారు. సర్వకర్మ ఫలత్యాగం అంటే మన కోసం ఇప్పుడు కర్మ చేస్తూ ఉన్నాం కదా, మనము సంపాదిస్తున్నాము, దానిని వివిధ ప్రయోజనాలకు వాడుతూ ఉన్నాము. అలా మనం కర్మ చేసేటప్పుడు ఆ యొక్క కర్మను భగవంతుడి కోసం చెయ్యండి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిష్యతే. జ్ఞానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగచ్ఛాంతిరనంతరం. త్యాగచ్ఛాంతిరనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కంటేను ధ్యానము మంచిది, ధ్యానము కంటేను సర్వకర్మ ఫలత్యాగం మేలైనట్టిది. ఏలైనా అట్టి సర్వకర్మ ఫలత్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. ఓకే, ఏం చెప్పినారు? ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకొని సాకార రూపాన్ని పూజించాలి, నిరాకార తత్వాన్ని కాకుండా. రెండవది ఏం చెప్తున్నారు? మన మనస్సును బుద్ధిని భగవంతుడి సేవకు మన మనస్సును బుద్ధిని భగవంతుడి సేవలో ఆలోచించాలి, ఇంటెలిజెన్స్ ను ఉపయోగించాలి. లేదు మన మనస్సు చాలా చంచలమైనది, మన బుద్ధిని మేము ఉపయోగించము అంటే ఏం చెప్పినారు? అభ్యాసం చేయమన్నారు, సాధన చేయమన్నారు. హరికృష్ణ మహామంత్రాన్ని జపించండి, సాధనా భక్తి చెయ్యండి. సాధన భక్తి చేస్తూ ఉండగా రాగనుగ భక్తికి వెళ్తాము అని చెప్తున్నారు. అది కూడా కాదు, మాకు అభ్యాసం కూడా చేయలేము అంటే కనీసం టెంపుల్లో క్లీనింగ్ చేయటానికి భగవంతుడి సేవకు వెళ్ళండి, రథయాత్రలలో పాల్గొనండి అని చెప్తున్నారు. లేదు, మనం అది కూడా చేయలేము. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఇంట్లో ఉన్న పరిస్థితులు అయితేనేమి, సామాజికంగా అయితేనేమి మనం వెళ్ళలేకపోతున్నామని చేయలేదు అనుకోండి. కనీసం మీరు సంపాదించిన దాంట్లో కొంత ధనాన్నైనా సరే టెంపుల్ కట్టడానికి కానీ,
పుస్తకాలు మనకు పుస్తకాలన్నీ చేస్తారు కదా వాటికి కానీ అలా కనీసం డొనేషన్ మన సర్వకర్మ ఫలత్యాగం చేయండి, మీ కొరకు కాకుండా కర్మ చేసి భగవంతుని సేవ కొరకుని కర్మ చేయండి అని ఇలా మనకు అన్ని చెప్తూ ఉన్నాడు అనమాట భగవంతుడు. ఈ విధంగా మనకు భక్తి యోగంలో మనం ఎక్కడున్నామో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం దానిని బట్టి ఇలా మనం చేస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఇంక ఇది కూడా చేయలేదు మనకి ఇంక ఇది కూడా చేయలేకపోతున్నాం అనుకోండి, జ్ఞాన సముపార్జన నందు నియుక్తుడవ్వాలి. అసలు జ్ఞానాన్ని సంపాదించడానికి అసలు కనీసం కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఈ జ్ఞానం కంటే కూడా ధ్యానం మంచిది అని చెప్తున్నారు. మరి కేవలం జ్ఞానం ఒక్కటే ఉండి మనం ఆచరించలేదనుకో ఏం ప్రయోజనం ఉంటుంది? జ్ఞానం గొప్పదే కాదనము. కానీ జ్ఞానం ఏం చేయాలి? మనం ఆచరించగలగాలి కదా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి. అలా జ్ఞానం కంటే ధ్యానం మంచిది అంటున్నాను. ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫల త్యాగము మేలైనట్టుది. ఏలయన అట్టి సర్వకర్మ ఫల త్యాగం వలన మానవుడు మనశ్శాంతిని పొందుతాడు. కనీసం ఆ సర్వకర్మ ఫల త్యాగం చేస్తే కనీసం మనశ్శాంతి అయినా పొందుతాడు. ఇప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలని తెలుసు, కానీ మనం చేయలేము కదా, చేయలేకపోతున్నాం కదా. అంటే కొంచెం జ్ఞానం మనం కొన్ని కొన్ని విషయాలలో ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇలా ఇప్పుడు కొంతమంది ఉంటారు భగవంతుని ముందు కాళ్ళు చాపుకొని కూర్చుంటారు, వాళ్ళకి తెలియదు అలా చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే జ్ఞానం లేదు. కాబట్టి ముందు అసలు జ్ఞానం సంపాదించాలి కదా. మనము సంపాదించిన తర్వాత దాన్ని ఆచరించాలి. అది కూడా చేయలేదు అంటే సర్వకర్మ ఫలత్యాగం చేయమని చెప్తున్నాడు. అలా అయితే కనీసం మనశ్శాంతిగా అయినా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మమృతం ధర్మమృతమిదం యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా శ్రద్ధదానమత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః నన్నే పరమగమ్యముగా చేసుకొని అమృతపతమైన ఈ భక్తియుత సేవా మార్గము ననుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఇంకా మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నన్నే పరమగమ్యంగా చేసుకొని అమృతపతమైన ఈ భక్తియుత సేవా మార్గం అనుసరించినచో శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నన్ను చేరుకుందురు అని చెప్తున్నారు. అంటే ఇంకా మనకి ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, 2 గోల్స్ ఉంటాయి, టెంపరవరీ గోల్స్, పర్మనెంట్ గోల్స్. కాబట్టి మనం ఎప్పుడు టెంపరవరీ గోల్స్ లోనే నియుక్తమై ఉన్నాం అనమాట. పర్మనెంట్ గోల్ మనం మర్చిపోయినాము, భగవంతుడే పరమగమ్యము అనే విషయాన్ని మనం మర్చిపోయినాం. ఎప్పుడైతే మనము భగవంతుడి పరమగమ్యము ఆత్మ గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క భక్తి యోగాన్ని ఆచరించగలుగుతాం అనమాట. అలా భక్తి యోగం ఆచరించే వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే, ఒక తండ్రిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు కదా. ఇంకా అతను చాలా ధనవంతుడు అనమాట. అప్పుడు బయట వేరే వాళ్ళకు కష్టం వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా కొంచెం చదువులో సహాయం చేయండి అంటే, అతను చాలా ధనవంతుడు కదా, చదువులో సహాయం చేస్తాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి ఆ కష్టంలో ఆదుకుంటాడు, ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు. అదే అదే ఆ తండ్రి బయటి వాళ్ళకే ఇంత చేస్తున్నారనుకో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా చేస్తున్నారనుకో, తన సొంత పిల్లలకి ఇంకెంత చేయగలడు? తన సొంత పిల్లలు ఇంకా ఎంత బాగుండాలి, వాళ్ళు కష్టం లేకుండా, అసలు కష్టం అనేది లేకుండా చూసుకుంటారు కదా. బయట వాళ్ళ కష్టం వస్తేనే చూడలేని తండ్రి తన సొంత పిల్లలకి కష్టం వస్తే చూస్తారా? చూడలేడు కదా. కష్టాన్ని తీరుస్తారు, కష్టం లేకుండా చేస్తారు. అలా ఎవరైతే భక్తులు ఉంటారో, శుద్ధ భక్తుల్ని, వాళ్ళు భగవంతుడుకి చాలా అత్యంత ప్రియులు అన్నమాట. వాళ్ళు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, కాకపోతే భక్తుల్ని అంటే ఇంకా అత్యంత ప్రేమ. ఎందుకంటే భక్తులు ఎప్పుడు భగవంతునికి దగ్గరగా ఉంటారు కదా, అందుకని భగవంతుడికి నాకు అత్యంత ప్రియులు వాళ్ళు అని చెప్తూ ఉన్నారనమాట.
నెక్స్ట్ ఒక పాస్ట్ టైం ఉంది. ఇప్పుడు ఇంతసేపు మనము నిన్న, మొన్న, ఈరోజు భగవంతుడు లక్షణాలు, భగవంతుడు విభూతులు, భగవంతుని విశ్వరూపము, భగవంతుడు ఈ నియమాలను పాటించమని ఇన్ని చెప్పుకుంటున్నాం కదా భగవంతుడు. అసలు భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు పిలిస్తే పలుకుతాడా? మనం పిలిస్తే వస్తాడా? ఆ! అసలు అని ఇలాంటి క్వెషన్స్ మనకు అనుమానాలు ఉంటాయి కదా! ఎన్నో చెప్పుకుంటున్నాము. భగవంతుని గురించి వేదాలలో చర్చించబడింది. వేదాల నుంచి మనం భగవంతుడున్నాడు ఇన్ని చెప్పుకుంటున్నాం కానీ మనకు కూడా క్వెషన్ వస్తుంది కదా! అసలు భగవంతుడు ఉన్నాడా? లేడా? మనం ఏదైనా మాట్లాడితే భగవంతుడు వింటాడా? మనకి రెసిప్రొకేషన్ ఉంటుందా భగవంతుని నుంచి అని? అది అని మనకు అందరికీ ఉంటుంది కదా! అయితే ఒక పాస్ట్ టైమ్ చెప్పుకుందాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా! ద డీటీ హూ హాస్ కాల్డ్ యాస్ ఏ విట్నెస్. సో, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ విట్నెస్‌గా వస్తాడనమాట. ఈ కథను గురించి మనం చెప్పుకుందాము. దక్షిణ భారతదేశంలో విద్యాధర అనేటువంటి గ్రామంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటాడు. అయితే వాళ్ళ కొడుకులు సహకరించరనమాట. వాళ్ళు తీసుకుపోవడానికి ఇష్టపడరు. అప్పుడు అదే గ్రామంలో ఒక యువ బ్రాహ్మణుడు ఉంటే, ఆ యువ బ్రాహ్మణుడిని సహాయం కోరతాడు. "నన్ను తీర్థయాత్రలకు తీసుకెళ్తావా?" అని చెప్పి. అలా తీర్థయాత్రలకు ఆ యువ బ్రాహ్మణుడు తీసుకెళ్తాడనమాట. అలా తీర్థయాత్రలన్నీ చూస్తూ ఒకసారి బృందావనానికి వెళ్తారు. అక్కడ ఇంకా తీర్థయాత్రలన్నీ అన్నీ జరిగిన తర్వాత ఆ ముసలి బ్రాహ్మణుడు చాలా సంతోషపడతారనమాట. అంటే ఆ యువ బ్రాహ్మణుడు చేసేటువంటి సేవలకు చూపించేటువంటి కేర్‌కి గాని ఆయన చాలా సంతోషపడతాడనమాట. అతను పేదవాడు అయినప్పటికీ కూడా చాలా బాగా అంటే సేవ చేస్తాడనమాట. ఆ ముసలి బ్రాహ్మణుడిని చూసుకోవడంలో. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు చాలా సంతోషపడి, "నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను" అని అంటాడనమాట. అయితే ఆ యువ బ్రాహ్మణుడు ఆహ్, "మీరు ఇక్కడ కొడుకులు లేరు, మీ కొడుకులు లేరు, మీ పిల్లలు లేరు, తర్వాత మీ భార్య గారు లేరు. నేనేమో పేద బ్రాహ్మణుడిని కదా! నాకివ్వడానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మీరు ఇస్తారు అనేది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మీరు చెప్పిన మాట ఏ విధంగా నిలబడుతుంది" అంటే ముసలి బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "నేనిక్కడ గోపాలుడు సాక్షిగా చెప్తున్నాను. నేను నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను" అని అంటారు. మనం చూస్తూ ఉంటాం కదా! ఎప్పుడన్నా మాట్లాడుకునేటప్పుడు, ఇదిగో వీళ్ళు సాక్ష్యము, వీళ్ళ ముందు నేను ఇలా ఇలా అన్నాను, ఇలా చెప్పినాను అని అంటూ ఉంటాం కదా! సాక్ష్యంగా అంటారు కదా! అలా గోపాలుడిని సాక్ష్యంగా చెప్పి గోపాలుడి ముందే నేను చెప్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను, నేను నా కుమార్తెని ఇస్తాను అని చెప్తాడనమాట ఆ యువ బ్రాహ్మణుడికి. ఆ తర్వాత వాళ్ళు ఊరికెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత ఇంక వివాహం చేసే వయసొస్తుందనమాట కూతురికి. అప్పుడు వాళ్ళ కొడుకులకి చెప్తాడనమాట. ఇలా నేను ఆ బ్రాహ్మణుడికి, యువ బ్రాహ్మణుడికి కుమార్తెని ఇవ్వాలి అని అనుకున్నానని. అప్పుడు వాళ్ళ కొడుకులు అరుస్తారనమాట. భార్య పిల్లలు గూడా అరుస్తారు. "అంత పేద బ్రాహ్మణుడికి ఎలా ఇస్తావు నా చెల్లెల్ని? నేను ఒప్పుకోను." భార్య కూడా ఒప్పుకోదనమాట. "మేము విషం తాగి చస్తాము ఇలా చేస్తే" అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ! ఆ బ్రాహ్మణుడు మాట ఇచ్చినాడు కదా! నిలబెట్టుకోవాలి అంటే ఇంక నిలబెట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళెవరు ఒప్పుకోవడం లేదు. వాళ్ళేమంటారంటే కొడుకులు ఒక సలహా ఇస్తారు. "నేను మర్చిపోయినాను అని చెప్పు. నాకు ఇచ్చినట్టు కూడా గుర్తులేదు" అని చెప్పు. ఇంక మర్చిపోయినామంటే ఏం చేస్తారు చెప్పండి? "నేను నీకు మాట ఇచ్చినట్టే గుర్తులేదు. అలా చెప్పి ఇంకా ఇంగ దాని గురించి మాట్లాడొద్దు" అని చెప్తారు. ఆ యువ బ్రాహ్మణుడొచ్చి అడుగుతారు. "అయ్యా! అప్పుడు మాటిచ్చినారు కదా మీరు. నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తారా?" అంటే, "అవునా! నేను మాటిచ్చినానా? నాకు గుర్తులేదే" అంటాడు. ఆయనకు గుర్తుంది. కానీ ఇంకా కొడుకులు, భార్య, పిల్లలు ఇలా మాట్లాడేసరికి నాకు గుర్తులేదు అని చెప్తాడనమాట. వాళ్ళు గూడా కొడుకులు, "ఎవరు ఏ సాక్ష్యం ఉందని నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు? ఆహ్, హ్మ్, మా నాన్నకి గుర్తులేదు. నీ మాటలు మేము ఏ విధంగా నమ్ముతాము" అని ఆ కొడుకులంటారనమాట. అప్పుడు కొడతారు. అన్నీ చేస్తారనమాట. అడుస్తారు, కొడతారు. సాక్ష్యం చూపించమని అడుగుతారు. అప్పుడు ఆ యువ బ్రాహ్మణుడు సాక్ష్యం ఉంది అని చెప్పి గోపాలుడి దగ్గరికెళ్తాడనమాట. ఇలా నీ ముందే మాట ఇచ్చినాడు ఆ ముసలి బ్రాహ్మణుడు. ఇప్పుడు గుర్తులేదు అంటున్నారు. "ఆ స్వామి నువ్వొచ్చి సాక్ష్యం చెప్తావా?" అని అడుగుతాడనమాట. అడిగితే
గోపాలుడు ఏమంటాడంటే, "నేనొస్తాను నీతో పాటి. అయితే నేను నడుస్తూ ఉంటాను. నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు ముందు ఉండు. నేను వెనకాల వస్తాను" అని అంటాడనమాట. "నువ్వు వస్తున్నావో లేదో నాకెలా తెలుస్తుంది" అని అడిగితే, "నేను కాళ్ళకి నా పాదాలకి గజ్జెలుంటాయి కదా! గజ్జెల సౌండొచ్చినప్పుడు నేను నడుస్తూ ఉన్నానని నీకు అర్థమైతుంది. నీ వెనకలే వస్తూ ఉంటాను" అని వస్తాడనమాట. అలా ఇంకా గ్రామం దగ్గరికొచ్చేసరికి గజల్ సౌండ్ ఇనిపిచ్చదు. గజల్ సౌండ్ ఇనిపిచ్చేసరికి ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు ఆ యువ బ్రాహ్మణుడు. ఆ! ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తానో ఇంక నేను నడవను అని చెప్తాడు కదా! అక్కడ ఇదిగోండి మీకు కనిపిస్తూ ఉంది గదా! కృష్ణుడు ఇలా శిలా విగ్రహంగా ఉండిపోతాడనమాట. కృష్ణుడు అప్పుడు ఆ గ్రామ ప్రజలు అందరూ వచ్చి చూస్తారనమాట. సాక్షాత్తు భగవంతుడే ఆ యొక్క భక్తుడితో నడుచుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, వింటాడు. మనం ఏదైనా చెప్తే మనకు రెసిప్రొకేషన్ ఉంటుంది. అన్నీ ఆలకిస్తాడు భగవంతుడు. అంటే అనే విట్‌నెస్ ఇప్పటికి కూడా ఈ యొక్క ప్రాంతంలో సాక్షి గోపాలుడు ఉంటారనమాట. ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉన్నాయి. భగవంతుడే విట్‌నెస్‌గా వచ్చినాడు. మనలో అంతటి పవిత్రత ఉండి, మనమంత భక్తులమైతే ఖచ్చితంగా మనకు కూడా ఆ యొక్క మనకు తెలుస్తుందనమాట. భగవంతుడి నుంచి మనకు రెసిప్రొకేషన్ వస్తూ ఉంటుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం. జయ నామధేయ ముని బృంద గేయ హే నామధేయ ముని వృంద జయ హే జనరంజనాయ పరమక్షరాకృతే జనరంజనాయ పరమేశ్వరాకృతే త్వం ఆనదరాదపి మనాగుడిరితం త్వం అనందరాదవిమానాగుడిరితం నిఖిలలోగ్రతాప పటలింబిలుంపసి పటలింబిలుంపసి మునులు ఆలపించే ఓ హరినామా, ప్రజలకు ఆనందాన్ని కలిగించే ఓ అశాశ్వత అక్షరాలు, మీరు ఒక్కసారి మాత్రమే మాట్లాడినప్పటికీ మరియు మీరు అగౌరవంగా మాట్లాడినప్పటికీ మీరు అందరి కష్టాలను ఒకేసారి తొలగిస్తారు. మునులంతా ప్రార్థిస్తూ ఉన్నారు హరినామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా అని చెప్తూ ఉన్నారన్నమాట. ఒక్కసారి మాత్రమే మాట్లాడినప్పటికీ మరియు మీరు అగౌరవంగా మాట్లాడినప్పటికి కూడా అందరి కష్టాలను తొలగిస్తారు. మనం ఒక్కొక్కసారి మనకెప్పుడైనా బాధేస్తే అంటూ ఉంటాం కదా! దేవుడున్నాడా? దేవుడు లేడు. చాలా మాటలు అంటూ ఉంటాం కదా! చాలా అగౌరవంగా గూడా అంటుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడినే నిందిస్తాం. ఎవరిని నిందించం. ఫస్ట్ భగవంతుడినే నిందిస్తాం. అలా అఘోరంగా మాట్లాడినా సరే భగవంతుడు మన కష్టాల్ని తొలగిస్తాడు. ప్రేమతో మాట్లాడినా సరే మనతో ప్రేమతో మాట్లాడినా, మనం అఘోరంగా మాట్లాడినా సరే భగవంతుడు మన కష్టాల్ని తొలగిస్తాడు. మనకు విశ్వాసం ఉండాలి. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలన్నమాట. ఇప్పుడు వేదాలు మనకి తల్లి లాంటివి. మన తండ్రి గురించి ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది. తల్లి చెప్పినప్పుడు మనకి ఈ తండ్రి అని చూపించినప్పుడు మనం నమ్ముతాము. అంతేకాని తల్లి మాటలను పెడదేవన పెట్టి కనిపించిన ప్రతి ఒక్కరికి డీఎన్ఏ టెస్ట్ చేసి ఈయన నా తండ్రా, ఈయన నా తండ్రా అని మనం చూడం కదా! తల్లి చెప్పిన మాటల్ని వింటాము. అదే విధంగా వేదాలనేటువంటివి తల్లి లాంటివన్నమాట. మనకు విశ్వాసం ఉండాలి. వేదాలలో చెప్తున్నారు హరినామ సంకీర్తన చెయ్యండి, హరినామాన్ని జపించండి. ఈ కలియుగానికి హరినామం యొక్క మించిన మార్గం ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం వేదాలను విశ్వసించాలి. వేదాలలో చెప్పిన ప్రకారం మనం ఆచరించాలి. సరేనా మాతాజీ? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఎనీ క్వశ్చన్స్ మాతాజీ?